హలో ఫ్రెండ్స్, మనం దానవీర శూరకర్ణ గురించి తెలుసుకుందాం. సురసేనుని కూతురు కుంతి. కుంతిభోజుడు అనే రాజు కుంతిని కూతురుగా స్వీకరించి పెంచుకుంటూ ఉండేవాడు. ఒకనాడు అతని ఇంటికి దూర్వాసుడు వచ్చి అతిథిగా కొన్నాళ్ళున్నాడు. అతనికి సేవ చేస్తూ ఉండవలసిందిగా కుంతిని కుంతిభోజుడు నియమించాడు. ఆ బాల ఎలాంటి విసుగు విరామం లేక దుర్వాసునికి పరిచర్య చేస్తూ అంతటి కోపదారి జటాధారినే సంతోష పెట్టింది. దుర్వాసుడు సంతోషించి వెళ్తూ, బాలా, నువ్వు తలుచుకొన్న దేవత వెంటనే ప్రత్యక్షమై నీ కోరిక సఫలం చేసేటట్టు ఒక మంత్రం ఉపదేశిస్తున్నాను అని ఒక మంత్రాన్ని ఉపదేశించి తన దారిన తాను పోయాడు. ఒకనాడు సూర్యుడు ఉదయిస్తున్న వేళ కుంతి ఆ మంత్రమును జపించి సూర్యుణ్ణి తన దగ్గరకు వచ్చేటట్టు కోరింది. వెంటనే మానవ రూపంతో సూర్యుడు ఆ కన్య ముందు వచ్చి నిలబడ్డాడు. కుంతి భయంతో గజగజ వణికింది. రెండు చేతులు జోడించి తలపై చేర్చి మొక్కింది. స్వామి, తెలివి చాలని కన్యను ఏదో వినోదముగా మంత్రం చెప్పాను. ఇలాగవుతుందని అనుకోలేదు. క్షమించు. నా అజ్ఞానమును మన్నించి నీ స్థానానికి వెళ్ళు ప్రభు అని బెదురుతూ అన్నది. సూర్యుడు చిరునవ్వి నవ్వి, రమణి, కోరి రమ్మని మనసా పిలిచి వచ్చిన తర్వాత ఇంత చులకనగా వెళ్ళిపో అనడం ధర్మమేనా? నేను సామాన్యంగా వచ్చేవాడనేనా? ఆ మంత్రశక్తి అలాంటిది. కాబట్టి నా కోరిక సఫలం చేసుకొని వెళతాను అనగా కుంతి, దేవ, నేను కన్యను. ఇది ఎలాగూ సంభవం? నువ్వు కర్మసాక్షివి. నీకు తెలియని ధర్మాలు లేవు. నేను నిన్ను ఆహ్వానించడం దోషమే. వచ్చావు సరే, కానీ ఇలాగా నన్ను కోరడం దోషము కాదా అన్నది. సూర్యభగవానుడు, కుంతి విచారించకు, మన సాంగత్యం జరగవలసిందే. ఆ మంత్రమహిమ అలాంటిది. నువ్వు విచారించకు. నీ కన్యత్వంకు భంగం రాని విధంగా నేను వరమిస్తున్నాను అన్నాడు రవి. ఇంకేమిటుంటుంది? ఆ ముద్దురాలు తన కోరిక తీరింది. నవ్వుతూ సూర్యుడు కుంతి చెక్కిలిపై చిటికి వేసి, నా వంటి కొడుకు పుడతాడు, పోయి వస్తాను అని అదృశ్యుడైనాడు. కుంతి సిగ్గుతో అంతఃపురంలోనే ఉంటుంది. చెలికత్తుతో తప్ప మరెవ్వరికీ తెలియని విధంగా గర్భవతి కాలం గడుపుతుండగా కవచ కుండలాలతో సూర్య సమాన తేజస్కుడైన కొడుకు పుట్టాడామెకి. ఏమి చేయాలి ఆ పసికందును? కడుపులో నుంచి ఏదో బాధ, చెప్పలేని బాధ. అది దాది ధైర్యం చెప్పింది. ఎందుకు విచారిస్తావు అమ్మాయి? జరగవలసిందేదో జరిగి తీరుతుంది. నేను చెప్తాను, అలాగ చేయడం మంచిదని ఒక చిన్న పెట్టె తెచ్చి దానిలో పట్టు పొత్తలు మెత్తగా పరిచింది. ఆ పసిగుడ్డును దానిలో మెల్లగా పడుకోబెట్టి ఆ దశలో ఆ పచ్చి బాలింత్రాలు కళ్ళు నీళ్ళ కడవలైపోయాయి. గుండె గడగడ కొట్టుకోసాగింది. వెక్కు వెక్కు ఏడుస్తూ అన్నది, దురదృష్టవంతురాలను, నాకు నా వరప్రసాదం ఎలా దక్కుతావు చిన్ని కూనా? నేను నీ కన్న తల్లిని కాను. ప్రాణకోటి అంతకు కరుణారస ప్రసారము పాలిచ్చి పెంచే విశ్వజనని ఈ నిమిషం నుంచి నీ మాత. ఆ తల్లి దయవల్ల పెరుగు ఈ రాకాసిని మర్చిపో నా బంగారు తండ్రి. ఇలాంటి తల్లి ఏ లోకంలోనూ ఉండదు. కడుపారా కనిన నెత్తురు కందును విడిచిపట్టే పిశాచి దుర్మార్గురాలు కుంతి తప్ప ఇంకే ఆడదు ఉండదు అని చెప్తూ ఏడుస్తూ ఉందన్నమాట. దీనికి అంతటికి మూలం వచ్చి శ్రీదేవి భాగవతం 2వ స్కందం. తర్వాత ఏం జరిగిందంటే, ఆ చిన్న పెట్టెని తీసుకొని నదిలో వదిలిపెడతారనమాట. ఆ నది పేరు ఆసవా నది.
ఆ ఆసవా నదిలో నుంచి అలా గంగా నదిలోకి వస్తుందన్నమాట. ఆ నదిలో వదిలేయగా అతిరథుడు అనే సుతుడు అంటే రథం తోలే అతను ఆ తొట్టిలోని బాలుని తీసుకెళ్ళి పెంచుకుంటాడనమాట. అతని భార్య రాధ. ఆమె తన కన్న బిడ్డలాగా పెంచుతుంది మన కర్ణుడిని. ఆయనకి వసుసేనుడు అని పేరు పెడతారనమాట. కర్ణుడు అసలు పేరు వచ్చి వసుసేనుడు. వసుసేనుడు అంటే మనకి సంపదతో జన్మించిన వాడు, అంటే కవచ కుండలాలు ఉంటాయి అతనికి. కవచం ఉంటుంది, నెక్స్ట్ కుండలాలు ఉంటాయి. ఆ కుండలాల వలన కర్ణుడు అని ప్రసిద్ధి చెందుతాడనమాట. తర్వాత కౌరవ పాండవులు ద్రోణుడి వద్ద సకల విద్యలు అభ్యసించిన తర్వాత ద్రోణుడు వీరి నైపుణ్యం చూసేందుకు అస్త్రశస్త్ర విద్యా ప్రదర్శన నిర్వహిస్తాడు. అర్జును మించిన విలుకాలు లేడని చెప్పి ద్రోణుడు ప్రకటించగా కర్ణుడు ప్రత్యక్షమై అర్జునుతో ద్వంద్వ యుద్ధం చేసి ఓడించగలనని చాటగా, నువ్వు క్షత్రియుడు కాదు గనుక ఈ ప్రదర్శనకు అనుమతి లేదని భీష్ముడు ప్రకటించగా దుర్యోధనుడు ఇతడిని అంగరాజును చేసి మిత్రుడుగా చేసుకుంటాడనమాట. అంగరాజు ఎవరు? మన కర్ణుడు అనమాట. తర్వాత కర్ణుడికి చాలా ఆయుధ సంపద ఉంటుంది. కర్ణుడు పుట్టుకతోనే కవచకుండలాలతో జన్మిస్తాడు. అవి ఉన్నంత వరకు అతడు అజేయుడు. ఆ కవచాలు ఆ కుండలాలు ఉంటే ఎవ్వరు కూడా కర్ణుడిని ఓడించలేరన్నమాట. బ్రహ్మాస్త్ర ప్రయోగం నేర్చుకుంటాడు. బ్రహ్మాస్త్ర ప్రయోగం ఫస్ట్ ద్రోణుడిని నేర్పించమని వేడుకోగా అతడు నిరాకరిస్తాడనమాట. పరశురామునికి శిష్యరికం చేసి బ్రహ్మాస్త్ర ప్రయోగం నేర్చుకుంటాడనమాట. తర్వాత కాండవ దహనంలో పారిపోయిన ఒక నాగాశ్రమై కర్ణుడి దగ్గర ఉంటుందన్నమాట. అర్జున్ని సంహరించడానికి ప్రతినిపూని ఉంటుంది. తర్వాత ఇంద్రుడికి తన కర్ణుడి యొక్క దాన గుణానికి మెచ్చుకొని శక్తి అనే ఆయుధాన్ని ఇస్తాడు. ఈ శక్తిని మనకి అర్జును మీద ప్రయోగించడానికి ఉంచుకుంటూ ఉంటాడనమాట. కానీ ఘటోద్గతుడి మీద ప్రయోగిస్తాడు. శక్తిని ఎవరి మీద ప్రయోగించారు? కర్ణుడు ఘటోద్గతుడి మీద. భీముడు కుమారుడు హిడింబ, భీముని కుమారుడు ఘటోద్గతుడు. తర్వాత చాలా శాపాలు ఉంటాయి కర్ణునికి. ఆ శాపాలు చూద్దాం. పరశురాముని వద్ద బ్రాహ్మణుడిగా విద్యాభ్యాసం నేర్చుకుంటూ ఉంటాడనమాట. పరశురాముడు కర్ణుని తొడపై తల ఉంచి విశ్రాంతి తీసుకుంటూ ఉంటే ఒక పురుగు ఇతడు తొడని తొలిచేస్తూ ఉంటుంది అనమాట. అప్పుడు రక్తం కారుతూ ఉంటుంది. పరశురాముడికి నిద్రాభంగమై ఆ రక్తపు దారులు చూసి కర్ణుని పుట్టుకను గ్రహించి మోసముతో సంపాదించిన అస్త్ర విద్య అత్యవసర సమయమున నిరుపయోగం అవుతుందని శపిస్తాడనమాట. పరశురాముని వద్ద విద్య నేర్చుకొని తిరిగి వస్తూ తన విద్యను ప్రదర్శించబోగా అతను విడిచిన బాణము ఒక బ్రాహ్మణి గోవుకు తగిలి మృతి చెందుతుంది. ఆ బ్రాహ్మణుడు కూడా శాపం ఇస్తాడు. ఏమని? ఆపత్కాలంలో నీ రథం భూమిలోకి కుంగిపోతుందని చెప్పి శపిస్తాడనమాట. తర్వాత కర్ణుని శక్తి అర్జునుడికి కీడుగా తలచి తన మానసపుత్రుడైన అర్జునుని రక్షించుకోవడానికి ఇంద్రుడు బ్రాహ్మణ రూపంలో వెళ్ళి కర్ణుని దానం కోరగా అతడు తన కవచల కుండలాన్ని ఇంద్రునికి దానం ఇచ్చేస్తాడు. దానికి ప్రతిగా ఇంద్రుడు కర్ణునికి శక్తి అనే ఆయుధాన్ని ఇస్తాడు. మహాభారత యుద్ధ సమయాన ఇతడు సూర్య భగవాన్ని ప్రార్థించుతుండగా భగీరథి తీరంలో కుంతి అతని జన్మరహస్యం చెప్పి పాండవులతో చేరమని కోరగా నిరాకరించి ఆమె కోరిక నిరాకరించగా ఒక్క అర్జునుని తప్ప తక్కిన పాండవుల అవకాశం వచ్చినా చంపనని మాట ఇస్తే దాన్ని పాటిస్తాడనమాట. కర్ణుడు ఎప్పుడైనా కూడా మాట ఇస్తే ఆ మాట తప్పడనమాట. తర్వాత మనకి స్నేహబంధం చూసుకుంటే కర్ణుడికి అంగరాజు చేసిన దుర్యోధన్ని జీవితాంతం విశ్వాసపాత్రుడుగా మిత్రుడుగానే ఉంటాడనమాట. లక్క ఇంటి దహనం, మాయాజోదం ఇతడికి ఇష్టం లేకుండా దుర్యోధనుని వారించకుండా దుర్యోధనుడితోనే ఉంటాడు. ఎందుకంటే దుర్యోధనుడు ఇతని మిత్రుడు. తర్వాత దుర్యోధను కొరకు ఎన్నో రాజ్యములపై దండెత్తి జయిస్తాడనమాట. తర్వాత మహాభారత యుద్ధం ప్రారంభమయ్యేటప్పుడు శ్రీకృష్ణుడు వారు కూడా చెప్తాడు, ఇతన్ని పాండవులలో అగ్రజుడు అంటే పెద్దవాడు నువ్వే, పాండవుల వైపుకి వచ్చేసి నీకు రాజ్యానికి రాజును చేస్తారు,
ఏలమని బోధించినా ఇతడు నిరాకరిస్తాడు. కౌరవుల పక్కనే ఉంటాడనమాట. దుర్యోధనుడు ఇతని స్నేహితుడు అంగరాజును చేసిన రుణాన్ని మాత్రం ఎప్పటికీ ఇంకా విశ్వాసపాత్రుడుగానే ఉంటాడనమాట. కౌరవుల పక్షానే నిలిచి కడదాకా చనిపోయేంత వరకు కౌరవుల పక్షానే ఉంటాడు. తర్వాత కర్ణుని మరణం చూసుకుంటే భీష్ముడు కర్ణుడిని తులనాడినందుకు చింతించి భీష్ముని నిర్ణయాన్ని అంటే భీష్ముని చనిపోయేంత వరకు నేను యుద్ధంలో పాల్గొన్నాను అని చెప్తానమాట. ద్రోణుని నాయకత్వంలో ఇతడు యుద్ధంలో పాల్గొని ఫస్ట్ భీష్మ పితామహుడు ఉంటాడు. 10 రోజులు ఉంటారు. మొత్తం 18 రోజులు జరుగుతుంది మహాభారత యుద్ధం. ఎన్ని రోజులు జరుగుతుంది? 18 రోజులు. ఇది గుర్తుపెట్టుకోవడం కూడా సులభమే. మహాభారతంలో 18 పర్వాలు ఉంటాయి. మహాభారత యుద్ధం, కురుక్షేత్ర యుద్ధం 18 రోజులు జరుగుతుంది. మొదటి 10 రోజులు భీష్మ పితామహుడు సర్వసేనాధిపతిగా ఉంటారు. తర్వాత ద్రోణాచార్యుడు 5 రోజులు ఉంటారు. తర్వాత మనకి ద్రోణ నాయకత్వంలో మన కర్ణుడు కూడా యుద్ధంలో పాల్గొని ఎందరో పాండవ వీరుల్ని వధిస్తాడనమాట. అందులో ఘటోత్కచుడు ఒకడు. మనకి ఇంద్రుడు ఇచ్చారు కదా శక్తి, ఆయుధాన్ని ఘటోత్కచుడి మీద ప్రయోగిస్తాడనమాట. తర్వాత ధర్మజ, భీమసేన, సహదేవులను ఓడించి సంహరించే అవకాశం వచ్చినా కానీ కుంతీదేవికి మాట ఇచ్చుంటాడు కదా, ఆ మాట వాళ్ళను వదిలేస్తాడనమాట. తర్వాత ద్రోణుని మరణాంతరం సర్వసేనాధిపతిగా యుద్ధం చేస్తారనమాట. 2 రోజులు యుద్ధం చేస్తారు. కర్ణుడు అర్జునుడితో పోరాడతాడనమాట. అదే సమయంలో మనకి శాప ప్రభావం వల్ల రథం భూమిలోకి కుంగిపోతుంది. తర్వాత పరశురాముడు ఇచ్చిన శాపం వల్ల బ్రహ్మాస్త్రం కూడా గుర్తుకు రాదనమాట. అప్పుడు అర్జునుడి చేతిలో కర్ణుడు వధింపబడతాడు. తర్వాత తనకి పుత్రులు చూసుకుంటే చిత్రసేన, సుసేన, సత్యసేన ఇలా మొదలైన పుత్రులు ఉంటారనమాట. అది కర్ణుని గురించి. కర్ణునికి ఇతర నామాలు చూసుకుంటే కర్ణుడిని అధిరథి అంటారు. ఎందుకంటే మన అధిరథుడు పెంచారు కదా, సో అధిరథి. ఆదిత్యనందన అంటే సూర్యుని పుత్రుడు అనమాట. అంగరాజ, అంగదేశానికి రాజు. అర్కపుత్ర. నెక్స్ట్ రాధాసుత అంటే మన కన్నబిడ్డలాగా పెంచింది కదా రాధేయ. ఇది మనకి క్వశ్చన్ వచ్చింది. రాధేయ అని పిలుస్తారు. రాధాత్మజ, సూర్యాత్మజ, సూతసుత అంటే సూతుడి యొక్క కుమారుడు. నెక్స్ట్ సూర్యజ అని కూడా మనకి కర్ణుడికి ఇతర పేర్లు అనమాట. సో ఇవి మొత్తం నీట్గా రాసుకోండి. కుంతీదేవికి మనకి దుర్వాస మహర్షి మంత్రం వల్ల సూర్యుడికి జన్మించిన అతనే కర్ణుడికి మన సహజ కుండలాలతో జన్మిస్తాడు. అందుకే వసుసేనుడు అని పేరు. తర్వాత కర్ణుడు అని ప్రసిద్ధి చెందుతాడనమాట. ఆసవా నదిలో విడిచిపెడితే అది గంగలో చేరుతుందనమాట. ఈ నది పేరు గుర్తుపెట్టుకోండి. అందరూ గంగా నది అనుకుంటారు. గంగా నదిలో కాదు, ఆసవా నదిలో వదిలిపెడుతుంది. అది క్రమంగా గంగా నదిలో వస్తుంది. నెక్స్ట్ అధిరథుడు అనే సుతుడు పెంచుకుంటారు. రాధ కన్నబిడ్డలాగా పెంచుతుంది అనమాట. తర్వాత మనకి ఆ కర్ణుడు అసలు పేరు వచ్చి వసుసేనుడు. రాధేయుడు అని రాధ పెంచింది కాబట్టి రాధేయుడు. తర్వాత కర్ణుడు ద్రోణునికి శిష్యుడు అవుతాడు. ద్రోణాచార్యుడిని బ్రహ్మాస్త్రం నేర్పించమంటే నేర్పించడు. పరశురాముడి దగ్గరికి వెళ్ళి నేర్చుకుంటాడు అనమాట. తర్వాత దుర్యోధనుడు అంగరాజ్యానికి రాజుని చేస్తాడు. తర్వాత చూస్తాం కదా, బ్రాహ్మణుడు అని చెప్పి బ్రహ్మాస్త్రం పొందుతాడు. కాదని తెలిసి శాపం వస్తుంది. తర్వాత మనకి మహాభారత యుద్ధంలో భీష్మ పితామహుడు 10 రోజులు, ద్రోణాచార్యులు 5 రోజులు. తర్వాత వీళ్ళిద్దరూ మరణించిన తర్వాత కర్ణుడు సర్వసైనాధిపతి అవుతారు 2 రోజులు. కర్ణుడి కుమారులు వీళ్ళందరూ చూసుకోండి. సో మనకి ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ వచ్చాయి, ప్రీవియస్ క్వశ్చన్స్. ఇది మనకి మెయిన్స్లో వచ్చింది. మనకి దుర్యోధనుడు కర్ణుడిని ఏ రాజ్యానికి రాజుగా నియమించాడంటే అంగరాజుగా నియమించాడు. అంగప్రదేశం. మన ఆప్షన్స్ కూడా గమనిస్తూ ఉండండి. కురుక్షేత్రం ఇక్కడ యుద్ధం జరుగుతుంది, మహాభారత యుద్ధం. ఇంద్రప్రస్థ వచ్చి పాండవులు సంబంధించింది ఇంద్రప్రస్థం. తర్వాత ఎవరి మరణాంతరం దుర్యోధనుడు కర్ణుని సైన్యాధిపతిగా చేసుకున్నాడు. మనకి సైన్యాధిపతులు గుర్తుపెట్టేసుకోండి.
మొదటి సైన్యాధిపతి వచ్చి భీష్మ పితామహుల వారు 10 రోజులు. తర్వాత ద్రోణాచార్యులు వారు మనకి 5 రోజులు 15 రోజులే. తర్వాత కర్ణుడు 2 రోజులు 17 రోజులైనాయి. తర్వాత శల్యుడు అనమాట అర్ధ రోజు. మిగిలిన అర్ధ రోజు భీముడికి దుర్యోధనుడికి గదా యుద్ధం జరుగుతుంది. మొత్తం 18 రోజులు జరుగుతుంది మహాభారత యుద్ధం. తర్వాత వచ్చి ఇంద్రుడు ఇచ్చిన దివ్యశక్తిని కర్ణుడు ఎవరిపై ప్రయోగించాడంటే గతోద్గతుడి మీద ప్రయోగిస్తాడు. అర్జునుడి కోసం అని ఉంచుతూ ఉంటాడు, కానీ అర్జునుడికి ప్రయోగిద్దాం అంటే గుర్తు వస్తూ ఉండదన్నమాట. అందువల్ల ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో గతోద్గతుడి మీద ప్రయోగిస్తాడనమాట. తర్వాత కురుక్షేత్ర యుద్ధ సమయంలో కౌరవ సైన్యానికి కర్ణుడు ఎన్ని రోజులు సేనాధిపతిగా ఉన్నాడంటే 2 రోజులు. ఎన్ని రోజులు? 2 రోజులు. తర్వాత మహాభారతంలో రాధేయుడు అని మరి ఒక పేరు కలిగి ఉన్నది ఎవరంటే కర్ణుడు అనమాట. సో ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.